యుద్ధ వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము. ప్రభు యేసు సన్నిధిలో, ప్రభు ప్రేమ సమర్పణలో, ప్రభు యేసు సన్నిధిలో, ప్రభు ప్రేమ సమర్పణలో, ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో, ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము. చాలామంది అన్నీ అయిపోయాక ఇక ఏ డాక్టర్ లాభం లేదన్నారు, ఇంక దిక్కు దేవుడే. అసలు దేవుడు నీ ముఖానికి ఎప్పుడైనా ఎరుగుదురా? ఎందుకు దేవుడు దేవుడు అనుకుంటున్నారు? దేవుకుంటూ అనుకుంటున్నారా? రాళ్ళు ఉంటే నూకలు దేవుతూ ఉంటారు. ఈ లోకలేమో రోకలు అంటే నూకలు బియ్యమునేమో పైకి వస్తాయి, కథంతా తేలుతాయి, అడుక్కు రాళ్ళు వెళ్తాయి. కానీ దేవతకి దేవుడు దొరుకుతాడా? దొరుకుతాడంటే వెతికితే. దేవుని స్తోత్ర. వెతకాలి ఆయన్ని, ఆయన మాటలు వెతకాలి, ఆయన జ్ఞానాన్ని వెతకాలి. అది పైనుండి వచ్చే జ్ఞానం, మాటలతో కాదు, శక్తితో కూడింది. నిజంగా ఆదాము భార్యకు చెప్పాడు, భార్య సాతాను మాట వింది, తింది, ఆదాముకి తెచ్చిచ్చింది. వాళ్ళిద్దరు కూడా దేవుని నుండి వేరైపోయారు. నిజంగా దిక్కుమాలు వారే, శాపగ్రస్తులయ్యారు. దేవుడు ఆదామును పిలిచినప్పుడు మాట్లాడలా. ఆదామా, ఆదామా నువ్వెక్కడున్నావు తెలియదు ఆయనకి, అక్కడికే రాగలడు. కానీ దిగంబర్ని చూడటం చేతగాక కేకలేస్తున్నాడు తోటలో. అందుకతడు అంటాడు, నీ తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉన్నాను, ఇప్పుడు అంజూరు పాకులు కచ్చడం చేసుకున్నాను, ఎలాగోలాగో వస్తాంలే ఇద్దరు అని అంటారు. ఇద్దరు దిగంబరులే, ఇద్దరు దిగంబరులే. కానీ ఏమిచ్చాడు? శాపం. నీ నిమిత్తం భూమి శపించబడింది. ఆదాముని కాదు, ముందు కొట్టింది అబ్బా భూమిని కొట్టాడు. అది నీ కొరకు ముళ్ళ తుప్పల్ని గచ్చ పొదల్ని మొలిపించింది. నీవు భూమిని సేద్యం చేసి కష్టపడి దాని పంటను తింటావు, చెమట కార్చి ఆహారం తింటావు. నువ్వు మన్ను కనుక నువ్వు మన్ను అయిపోతావు అన్నాడు. మన్నుకు చేరే వరకు చెమట కార్చి ఆహారం తింటావు అన్నాడు. వాళ్ళు ఇంకా మన్నుకు చేరే వరకు చెమట కార్చైనా తినేవారు.
మోపులు ఎత్తుకుని కోత కోసి ఊడు పూడిసి దమ్ము చేసి నాగలు దున్ని ఎన్నో. ఇప్పుడు అలాగ కష్టపడతా కూడా లేవు. తెగుళ్ళు తినేస్తున్నాయి వీళ్ళని లోపల లోపల, అవయవాలన్నీ అయిపోతున్నాయి. ఎందుకు దేవుని మాట వెనక క్షయమైపోతుంది. ఇది దేహం. ఇది ఆదాము పండించిన పంట ఉందే, శపింపబడిన భూమి నుండి వచ్చిన పంట ఉందే, అది ధాన్యం అవని పప్పులవని ఏమవని అవన్నీ శపింపబడినాయి కనుక అవి క్షయమగు అరిగిపోతున్నాయి. కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమగు ఆహారం కొరకు కష్టపడండి అన్నాడు. దేవుని స్తోత్ర. మీరు కష్టపడి ఎంత దూరం నుంచి వచ్చారో కానీ ఇది నిత్య జీవము కలుగజేసే అక్షయమగు ఆహారము. ఆయన శరీరము నిజమైన, మళ్ళా రక్తము నిజమైన పానం. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనములో పితృపారంపరమైన, మా నాన్న ఇలాగేనంటండి, నాకులాగే కోపం, మా తాతకు కూడాను, మా మమ్మీకి కూడాను. కోపం దేవుని నీతిని నెరవేర్చు. నువ్వు క్రీస్తులో పాతి పెట్టబడ్డావు. బాప్తిసమందు ఆయనతో కూడా, క్రీస్తుతో కూడా సమాధి చేయబడ్డావు. నీ గుణాలన్నీ అప్పుడు అవ్వాలి, సమాధి అవ్వలేదా? ఈరోజైనా మారు మనసు పొందు. ఈరోజైనా ఆసక్తి కలిగి మారు మనసు పొందు. లేకపోతే నా నోట నుండి ఉమ్ము వేయ ఎచ్చగా లేవు నా రెక్కల కింద, చల్లగా లేవు అన్నిల్లాగా, నులివెచ్చగా ఉన్నావే. ఎచ్చగానున్నా మేలు, చల్లగా ఉన్నా మేలు. నులివెచ్చగా ఉంటేవి కనుక నా నోట నుండి నిన్ను ఉమ్మువే అంటే చావటం అంతే. ఉమ్ము ఇంక దాని విలువ ఉండదు, మట్టిపోలేవు. ఎంత మాట అన్నాడు యేసు, ఎంత మాట అన్నాడు యెహోవా దేవుడు, మన్ను నుండి తీయబడ్డావు, మన్ను అయిపోతావు అన్నాడు. యేసుక్రీస్తు నిత్య జీవము కలుగజేసి అక్షయమగు ఆహారం కొరకు కష్టపడమన్నాడు. జీవాహారము నేనే అన్నాడు. నన్ను తినువాడు చావనే చావడు. మీ పితరులు మన్నా తిని చచ్చిపోయారు, దీనిని తినువాడు చావకుండానట్లు పరలోకంలోని దిగి వచ్చిన జీవాహారం అంటే దైవ బీజం అన్నమాట. దేవుని స్తోత్ర. దేవుని విత్తనం అది, వేరే విత్తనం కాదు. మళ్ళీ మన తాతల విత్తనం కాదు, మనది విత్తనం. ఒకటైతే మొక్కోట వద్దా అంటారు, తరాలు అయ్యే కదా గుణాలు అంటారు. వాళ్ళ తాత అందే, వాళ్ళ బాబు కూడా, వాళ్ళ బుల్లిబాబు కూడా అంతే, వాళ్ళ అమ్మంతే, ఇలా చెప్పుకుంటారు. ఇక్కడ పితృపరంపరాచారముగా మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టునట్లు వెండి బంగారాల వంటి క్షయ వస్తువుల చేత, బంగారంతో మిమ్మల్ని కొనలేదంట, పాపము నుండి విమోచించలేదంట, మరణము నుండి. వెండితో కొనలేదట, బంగారంతో కొనలేదట, క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము వలన, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము వలన విమోచింపబడ్డారంటే. ఈ శరీరం తింటాకి రక్తం తాగుతాకి ఉంచాడేమో ఇప్పుడు వరకు 2 సంవత్సరాలు కరోనాలో పోకుండా. మేమే కదండి, మా ఊరందరూ బాగానే ఉన్నారు. అందరూ కరోనా వచ్చిన వాళ్ళు కూడా బతికారండి, మాకే కదండి, వాళ్ళకు కూడా అనుకోవచ్చు. నిజంగా
కొందరిని ఆయన కరుణింతాడంటే. ఎవరిని కరుణింతును? వారినే కరుణింతాను. అసలు మీరు దేవుడిని నమ్మటం కాదు, దేవుడు మిమ్మల్ని ప్రేమింటే మీరు ఆయన హత్తుకునే అంతగా ఆయన మాటలు వింటే మీకు దీర్ఘాయుష్ ఇచ్చి ఆయనలో మిమ్మల్ని చేర్చుకుంటాడు, మీలో ఆయన ఉంటాడు. దేవుని స్తోత్ర. అప్పుడు మీరు బహుగా ఫలిస్తారు, పిల్లలను చూస్తారు, అనేకులకు ఆశీర్వాదానికి మూలముగా కనబడతారు, అనేకుల ఆకలి తీరుద్ది, దాహం తీరుద్ది. మామిడిపళ్ళ చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు పండు ఉందని వాళ్ళకి ఎంత ఆనందమో. గబగబా 4 గుక్కలు తీసుకున్నారంటే మధురం అయిపోద్ది. చెట్టు అంటే తీరదురా బాబు. ఎవరితోటిది? దేవుంది. దేవుని స్తోత్ర. రాయపాడులో రాణికి దర్శనం వచ్చిందట. ఏమని? ఇక్కడ చాలామంది నేను చెప్పిన వాక్యం వింటున్నారంట కానీ అనుసరించి నడవట్లేదట. ఇక్కడ మాటలేనంటే చెప్తుంటే వాళ్ళ మాటలుగానే ఉన్నాయట. అందుకని మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాను, ఫలించే జనులకు చెప్పాలి అని అంటే నేను వెళ్ళిపోతున్నాను అన్నప్పుడు ఎక్కడికి వెళ్తుంది అమ్మగారు అని ఆ రాణి కూడా పరిగెత్తుకొచ్చిందంట. అంత కోపం వచ్చింది అంటే అమ్మగారికి, ఇక్కడ జనం వండుకు వెళ్ళిపోతుంది ఆవిడని. నేను వెళ్ళటం ఒక పళ్ళ తోటలోకి వెళ్ళానంట. అది దేవునితో కలిసి ఉండే సహవాసము. దేవుని స్తోత్ర. ఆత్మ ఫలాలు ఫలించే సంఘం అన్నమాట. ఆత్మ ఫలాలు ఫలించమంటాడు. శరీర కార్యాలు, కోపం, ద్వేషం, ఈర్ష్య, అసూయ, మత్సరం, వివాదం, ఇలాంటి ఈ గుణాలు కలిగిన జనంతో ఉండే కంటే దేవుని సద్గుణాలు కలిగి సువాసనిచ్చే ఫలభరితమైన తోటలోకి వెళ్ళిపోయానంట. అప్పుడు ఆవిడ అనుకుంటుందంట, అయ్యి బాబో, పడాల్లో ఇంత అందమైన తోట ఉందా? అన్నీ కూడా కాయలు చక్కగా తయారైపోయి ఉన్నాయట, కన్నులు పండుగగా ఉన్నాయట, సువాసన కూడా వస్తున్నాయట తోటలో. కానీ మెలకు వచ్చేసి ఒకప్పుడు వీళ్ళు రోడ్లు ఎగస్ట్రా చేసేటప్పుడు ఎత్తులు పల్లాలు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అంటే ఎక్కువ ఉండేది, అవి దాటించుకెళ్ళేలోకి చాలా టైం పట్టేది. ఆ ఊరోళ్ళే పాటలు పాడలేక, అమ్మగారండి ఇంత ఆలస్యంగా వస్తే ఎలాగండి అని అడిగేవారు. గత ముందు రావాలండి, కొందరు వెళ్ళిపోయారండి, కొందరు బట్టలు ఆరేసుకున్నారు, వాన వస్తుందని వెళ్ళిపోయారు, అలా చెప్పేవారు. ఈ వారం చెప్తే మళ్ళీ వారం చెప్పేవారు. నేను అనేదాన్ని, మేము ఎంతో కష్టపడి వస్తున్నాం, మీరు రాలేరని. వచ్చినా కూడా కొందరే రాగలరు, కొందరు ఇంటికాడ ఉంటారని మీ దగ్గరికి వచ్చి, కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్న వాళ్ళారా, నా మాట వినండి, నా నీతిని మీ దగ్గరికి రప్పించాను అంటాడు. నీతి గల దేవుని మాటలు వినటానికి మీ దగ్గరికి వచ్చి చెప్పటం. పౌలు గారు బాధపడి అంటాడు, ఉచితముగా ప్రకటించటం వల్ల నీకు తేలికయ్యానా అన్నాడు. దేవుని స్తోత్ర. దానికి ఏమి మనం ఇంత అని బిల్లు కట్టట్లా, కానీ వాళ్ళకి ఎలాగుంది, తేలిగ్గా ఉన్నాయి. బరువుగా వచ్చే మేఘం ఎక్కడ కురిపిస్తే అక్కడ సమృద్ధిగా పంటలు బాగుంటాయి. అక్కడ కానీ గాలి ఇసిరిందనుకో ఇంకో చోటకి ఫలమిచ్చే జనుల దగ్గరికి వెళ్ళిపోద్దాం మేఘం. అవునా? మేఘానికంటే వర్షింపవద్దని చెప్తానంటాడు. మన మాట దేవుని వినకపోతే మేఘాలు మన ఊరి మీదుగా వెళ్ళిపోతాయట చెప్పాడు. పేతురు రాసిన పత్రికలో, ఆ యొక్క యోధా రాసిన పత్రికలో ఉన్నాయి. గాలికి ఎగిరిపోయే దుమ్మే కనబడదు కానీ వీళ్ళకి వాంఛనికలు పడవు. దేవుని స్తోత్ర. నా మాటలు వాన వంటివి అంటాడు. విత్తేవారికి విత్తనాలు ఇస్తుందట, వాన కురిచి చిగురింపజేసి
భుజించే వారికి ఆహారం ఇవ్వటానికి చిగిర్చి వర్ధిల్లినట్లు చేస్తుందట. దేవుని వచనాలు, దేవుని మాటలు. యెషయా 6:3 ఇలా చెబుతూ ఉంటా, వచనాలన్నీ కొందరిని తడుపుతాకట. ఏ మొక్క ఎంత గట్టిపడిపోయిందో, రాళ్ళు ఉన్నాయో రాళ్ళను కూడా ఏరి సాగు చేసిన ఇంకా కారు ద్రాక్షలు కాస్తున్నాయి అంటాడు. ప్రియునికి ఒక వనం ఉందట, ద్రాక్ష వనం. మొన్న చెప్పుకున్నాం కొన్ని వారాల్లో. దేవుని స్తోత్రం. కనుక మీరు దేవుని వాక్యం విని నాటి నుండి మీలో సహితము విశ్వాసము కలిగిన నాటి నుండి కూడా ఫలించుచు వ్యాపించుచు ఉండాలట. ఫలాలు, ఆ రుచి మరొకరు చెప్పాలి. ఈ సత్యవత నాకు ప్రార్థన చేసింది బాగయ్యని, ఈ లక్ష్మి నాకు ప్రార్థన చేసింది, వాళ్ళు కూడా మాకు చెప్పాలి. వాళ్ళ మాటలు విన్నాం, ఇక్కడికి వచ్చాం, ఈమెయిల్ పొందాం. సంఘము అంటే ప్రభు యొక్క శరీరం. కాళ్ళు చేసే పని కాళ్ళు, చేతులు చేసే పని చేతులు, కన్నులు చేసే పని కన్నులు. నేను కడుపులాగే ఉంటాను, పెడితే తింటాను లేకపోతే లేదు అనకూడదు. దేవుని స్తోత్ర. వినే చెవి, చూచే కన్ను, ఇవి రెండు యెహోవాని కలిగి విన్న మనం ప్రభుని చూడాలి, ప్రభు మహిమను చూడాలి, ప్రభు నామంలో రక్షణ పొందిన వారిని చూడాలి. మన ద్వారా దేవుడు అద్భుతాలు చేయాలి. మన చేతులు అనేక మంది మీదకు ఉంచే అధికారం ఉంది. బాప్తీసం పొంది నమ్మిన వారి వల్ల ఈ సూచక క్రియలు కనబడతాయి. నా నామాన్ని దయ్యాలు ఎలగొడతారు, రోగులు స్వస్థపరుతారని చెప్పాడు. పాములను ఎత్తుపట్టుకుంటారు, మరణకరమైన తాగిన హాని చేయదు. రోగుల మీద చేతులు ఉంటే రోగాలు వాడిని విడిచిపోతాయి, దయ్యాలు కూడా వదిలిపోతాయి అని చెప్పాడు. మార్కు సువార్త 16:16లో. సర్వ సృష్టికి వెళ్ళి చెప్పమన్నాడు. ఒక ఊరికి కాదు, ఒక పట్టణానికి కాదు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి చెప్పండి అన్నాడు. సృష్టి మనం చెప్పిన మాటలు రిసీవ్ చేసుకుంటుంది. నీవే ఊళ్ళో చెప్పావో, ఏ బంధువులకు చెప్పావో, అక్కకి చెప్పావో, చెల్లెలకు చెప్పావో, పిన్నికి చెప్పావో, తాతకి చెప్పావో, ఏమీ చెప్పకుండా బిడాయించి కూర్చుంటే కొంచెం కింద దీపంలా ఉంటుంది. నీ ఇంటిలో ఉన్న వారికి నువ్వు వెలుగుగా ఉండాలి. నీ గ్రామంలో వెలుగు, నీ పట్టణంలో, నీ పొలంలో, నీ బంధుమిత్రుల్లో ఆ వెలుగు ప్రకాశించాలి. దేవుని స్తోత్ర. మనుష్యులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచాలట. యేసు సత్క్రియ చేశాడు, పాపాలు క్షమించాడు. చాలామంది అనుకున్నాడు ఆ పక్షవాయువు గల వాడిని మంచం ఎత్తుకున్నాడు అంటే ఆడు మంచం అన్నాళ్ళయింది మంచం పట్టినోడు నడిచెత్తున్నాడా, పైగా మంచం ఎత్తుకున్నా కాళ్ళు నడవ కదా, చేయి పట్టివ్వదు కదా, నడిచెత్తున్నాడా. ఆశ్చర్యం, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. పాపాలు క్షమించబడితే అని నడుస్తున్నాడు. దేవుని మహిమపరిచారంట చూసిన వారు. దేవుని స్తోత్ర. ఎవరిని మహిమపరిచారు? దేవుణ్ణా? అందరూ వడ్లవాని కొడుకు అంటున్నారు. దెయ్యం పట్టిన వాళ్ళ మనస్సు నిండింది, వాళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళ మనస్సు దేవుని మహిమపరిచేదైంది. దేవుని స్తోత్ర. మనం మహిమ గలవాడని కొనియాడకపోతే మన గర్వాన్ని పెట్టి చాటున ఏడుస్తాడు. కాళ్ళని పట్టిందని, చేయి నొప్పి పెట్టింది, బాగు చేస్తాడు దేవుడు. నువ్వు బూతులు మాట్లాడకండి, నువ్వెవరి మీద కోప్పడకండి, మంచిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. నీ సర్వ శరీరానికి ఆరోగ్యం ఇచ్చేది ఆయన. దేవుని స్తోత్ర. నువ్వు దేవుని మాటలు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైన చేస్తే ఐగుప్తీలు కలిగిన వ్యాధులు ఏది మీకు రానియను. ఒకవేళ వస్తే నేను స్వస్థపరిచి యెహోవా నేను అని గ్యారంటీ ఇచ్చాడు. ఓ సంవత్సరం ఈ ఫ్యాన్కి గ్యారంటీ ఉంటుంది, లేకపోతే 3 ఏళ్ళు ఉంటుంది. కానీ మన గ్యారంటీ మరణం వరకు నమ్మకంగా ఉంటే నిత్య జీవం ఇస్తాను అన్నాడు. దేవుని స్తోత్ర. జీవ కిరీటం ఇస్తాను అన్నాడు. కనుక వినండి, క్షయమగ ఆహారం రోజు తింటున్నాం. యేసుక్రీస్తు శరీరము
నిజమైన ఆహారం. నా తండ్రి చిత్తము నెరవేర్చుట, ఆయన పని తుదముట్టించుట నాకు నిజమైన అన్నాడా? మీరు ఎన్ని చేస్తున్నారు ఆయనకి ఇష్టమైన పనులు? రోజును రాత్రులు ప్రార్థన చేస్తున్నారా? పగల అద్భుతాలు చేస్తున్నారా? వెనక ఇల్లు అలుక్కునేవారు, మెత్తుకునేవారు, ఎలక్కన్నాలు కొట్టుకునేవారు, బెడ్లో రాళ్ళు అవన్నీ పోయినాయి. మీకు సుఖం ఎక్కువయ్యే కోల్ది ఏసీలు కూడా తెచ్చుకుని హాయిగా పడుకుంటారా? సుఖభోగాలు ఎందు వాంచగలవారు బ్రతుకుండి చచ్చిన వారితో సమానంగా ఉంది. అమ్మగారండి మీరే ఏసీ వేయించుకున్నారు, మిమ్మల్ని మీరే చంపుకుంటున్నారు. చంపుకుంటూ ఎందుకు? క్రీస్తు కొరకు శరీరాన్ని నలగొట్టుకుంటా. క్షణం సుఖం మాకు లెక్క కాదు. యుగ యుగాలు అగ్నిగుండంలో కాలాలని కూడా ఉంది. భక్తిహీనులుగా ఉంటే నీతివంతులు చిగురాకు వలె వర్ధిల్లటమే కాదట, ఆయన కుడి చేతిలో ఉన్నామంట. నిత్య సుఖాలు ఉన్నాయట. ఆయన చూడు ఉన్న అరిచేతిలో నిన్ను అక్కడ ఉంచాడట. చల్లటి గాలి వారికి, జీవపు గాలి, జీవపు వెలుగు కలిగి ఉంటారు. దేవుని స్తోత్ర. వాళ్ళ చేతులకి ఏసు పవర్ వెళ్తుంది. వాళ్ళ చేతులు ఉంటే ఆళ్ళ రోగాలు పోతాయట. ఎంత మంచి చేతులుగా చేస్తాడు మన చేతుల్ని. ఆయన రక్తం కార్చింది అప్పుడైతే, ఇప్పుడు కూడా ఆ రక్త మహిమ ఈనాడు నాకు మీకు చూపిస్తున్నాడు. దేవుని స్తోత్ర. ఆ ప్రేమ రుచి చూశారు మీరు. ఆ పరిశుద్ధాత్మ ప్రేమ పరిశుద్ధాత్మలో కుమ్మరింపబడింది కనుక, దేవుని ప్రేమలో ఉంది కనుక, ఆ ప్రేమను బట్టే మీరు బాగుపడుతున్నారు. బాగుపడిన మీరు అనేకలు బాగు చేసేవారిగా ఉండాలి. దేవుని స్తోత్ర. కనుక ఇక్కడ వెండి బంగారాల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. మీరు వెండి తెచ్చి మాకు ఇచ్చారనుకో, అది ఏ వస్తువు? క్షయ వస్తువు అంట. బంగారం తెచ్చి ఇచ్చినా అది క్షయమేనంట. నేను పోయిననుకో, అది ఏమైందో నాకేం తెలుసు, అదేనమాట వదిలేసిపోయేది. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడ్డారు. ఇది విమోచించే రక్తం. ఇది అక్షరస్వమైన రక్తం అంట. ఇది క్రొత్త నిబంధన రక్తం. హేబేలు కంటే శ్రేష్టముగా పలికే రక్తం. హేబేలు రక్తం మా అన్న కొట్టి చంపాడని చెప్పింది. యేసుక్రీస్తు రక్తం వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని మొర్ర పెడుతూ తండ్రికి అప్పగించుకున్న రక్తం. దేవుని స్తోత్ర. చివరి బొట్టు వరకు దైవ ప్రేమ కలిగిన రక్తం క్రీస్తుదే. అదే రక్తం మనకు పానం, అదే శరీరం మనకి ఆహారం. అది 70 మంది తీసుకోలేదు. వారి పేర్లు పరలోకంలో ఉన్నాయని సంతోషించలేదు. మన పేర్లు పరలోకంలో ఉన్నాయని సంతోషిందాం. ప్రభు శరీరం నిజమైన ఆహారం అని తీసుకుందాం. ప్రభు రక్తం నిజమైన పానం అని తీసుకుందాం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. కృపామయుడైన మా తండ్రి, ఈరోజు నిలబడి నాలో ఉండి మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. అక్షయమగు నిత్య జీవము కలుగజేసే ఆహారం నీవేనైనా. అంతేకాదు ప్రభా, మేము దేవా అక్షయ బీజమైన నీ వాక్య మూలముగా పుట్టిన వారు అని ఉందో ప్రభా. మిక్కటమైన సహోదర ప్రేమ కలిగి ఉండమని చెప్పావు పేతురు రాసిన పత్రికలో. అదే ప్రేమతో చిందించిన ఆ రక్తాన్ని మాకు నిజమైన ఆహారాన్ని ఇచ్చావు కనుక నీకు వందనాలు. నిజమైన పానముగా తీసుకొచ్చిన బిడ్డలందరినీ నన్ను బలపరచు. మీ కొరకు ఎదిగి ఫలించటానికి నిజమైన ద్రాక్షవల్లివైన నీలో తీగలుగా బహుగా ఫలించట కృప దయచు. యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.